అందరికీ నమస్కారం. నేను మీ ప్రభా గౌడ్. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాలనలో వికసిత్ భారత్ లక్ష్యంగా కొనసాగుతుంది. మన నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో మన కేంద్ర మంత్రివర్యులు ముఖ్యమైన నాయకుడిగా మన ప్రాంత ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్లో కాన్స్టిట్యున్సీ మనం చూస్తుంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, గత 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నది ప్రతి ఒక్క ఓటరు దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఈ రోజున ఉంది. ఎందుకంటే ప్రతి బస్తీలో తాగునీరు సమస్య అలానే ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ చాలా చండాలంగా ఉంది. అసలు దీన్ని కూడా మెరుగుపరచలేదు. ఇంకా రోడ్లు అయితే మనం చెప్పనవసరం లేదు. అలా గతుకులు ఉంటూనే ఉన్నాయి. సో డెవలప్మెంట్ వీళ్ళు ఏం చేయడానికని గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ కానీ గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ ఏం డెవలప్మెంట్ చేసింది అనేది ప్రతి ఒక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్ ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు మనకుంది. కాబట్టి దయచేసి ఈసారి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయండి. ఈసారి మీరు మన బీజేపీ పార్టీ అయిన మన కమలం గుర్తుకి ఓటేసి మన లంకెల దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే ఏదైతే వికసిత్ భారత్ భాగంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీని మనం మంచిగా డెవలప్మెంట్ చేసుకుందాం. మన కిషన్ రెడ్డి గారు మనకు కావాల్సిన ఫండ్ ఆయన సెంట్రల్ నుంచి తెప్పించి మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీని ఒక రోల్ మోడల్ కింద డెవలప్మెంట్ చేస్తారన్నది మా అభ్యర్థన. దయచేసి మీరందరూ కూడా వాళ్ళు చెప్పిన మాటల్ని ప్రలోభానికి లోనై మీరు తప్పుగా ఆలోచించుకోకుండా మంచి పద్ధతిలో మీరు ఆలోచించుకొని మన కాన్స్టిట్యుయెన్సీని మనం డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఆలోచనలో మనం ఉండాలి. ఈరోజు ఎంఐఎం పార్టీ చూస్తున్నాం. మనం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి గోవెద అసలు ఎంత దారుణం అంటే కొంతమంది మైనార్టీలు అండ చూసుకొని కాంగ్రెస్ పార్టీ గోవెద ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు వీళ్ళు. అసలు సమాజంలో ఎటు వెళ్తుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు పాలన చేస్తున్నారా? ఇంత రాక్షస పాలన చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి దయచేసి మీ అందరికీ నేనేం అభ్యర్థిస్తున్నానంటే జూబ్లీ హిల్స్ ప్రతి ఒక్క ఓటర్కి ఆలోచించి మీరు ఓటేయండి. ఈసారి మన కమలం పార్టీని గెలిపించి మన జూబ్లీ హిల్స్ ఒక రోల్ మోడల్ కింద వికసిత్ భారత్ ఒక రోల్ మోడల్ కింద మనం డెవలప్మెంట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈసారి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రతి ఒక్క ఓటర్కి మేము అభ్యర్థిస్తున్నాం. మా బీజేపీ గుర్తు కమలం గుర్తుకు మీరు ఓటేసి మా లంకెల దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇది మా అభ్యర్థన. జై శ్రీరామ్.